లోకల్లోనే చేస్తాం కాబట్టి పేషెంట్కి కూడా ఇంప్రూవ్మెంట్ అది ఖచ్చితంగా తెలుస్తుంది. దట్ సేమ్ డే బై ఈవినింగ్ కల్లా మీకు తెలుస్తుంది. అంటే హీరింగ్ ఇంప్రూవ్మెంట్ తెలుస్తుంది. అంటే లోకల్ అనస్థీషియా అయిపోతుంది, జనరల్ అనస్థీషియా అది ఏం అక్కర్లేదు కాబట్టి రికవరీ బాగుంటుంది. తర్వాత పేషెంట్కి కూడా తెలుస్తుంటుంది. ఆపరేషన్ థియేటర్లో పేషెంట్ కూడా లోకల్గా చేస్తాం కాబట్టి పేషెంట్ చూడడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. ఓకే చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు. పెద్ద కట్ ఉండదు. కంప్లీట్గా ఇయర్ లోపల నుంచే వెళ్తాం, ఇయర్ లోపల నుంచే పొర వేస్తాం, ఇయర్ లోపల నుంచే క్లోజ్ చేస్తాం. సో దీనివల్ల ఏంటి అంటే రికవరీ బాగుంటుంది. బై ఈవినింగ్ యూ విల్ బి కంప్లీట్లీ నార్మల్. సాయంత్రానికల్లా మళ్ళీ మీరు లేచి మీ పనులన్నీ చేసుకోవచ్చు. ఓన్లీ థింగ్స్ ఏంటి అంటే చిన్న చిన్న జాగ్రత్తలు చెప్తాం. ఆబ్వియస్లీ ఆపరేషన్ అయిన తర్వాత చిన్న చిన్న జాగ్రత్తలు ఉంటాయి. ఆ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే వితిన్ 15 days కంప్లీట్లీ రికవరీ అనేది కనిపిస్తుందండి. సో బేసిక్లీ ఆల్ టైప్స్ ఆఫ్ ఎండోస్కోపిక్ ట్రీట్మెంట్స్ ఫర్ ఇయర్, నోస్ అండ్ థ్రోట్ అంటే టాన్సిలైటిస్ కావచ్చు, ఎడ్నోడైటిస్ కావచ్చు, సైనసైటిస్ కావచ్చు. ఇక్కడ మన ఇయర్ కేసెస్ కూడా అన్నీ ఎండోస్కోపికల్గా చేస్తాం. ఆల్ టైప్స్ ఆఫ్ ఎండోస్కోపిక్ treatments for ENT cases are available in Vishaka Hospital. Thank you, sir. Thank you.